దివ్యాంగులు వాళ్ళకిచ్చే గౌరవ వేతనంతోనే ప్రభుత్వం ఏదైతే అందిస్తారో వాళ్ళకి దాంతో వాళ్ళు బతికి పోషణ సాధించుకునే విధంగా ఉంది. అదేవిధంగా వాళ్ళు ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడుతున్నారని మేనిఫెస్టో లేని సమస్యను కూడా ఈ రోజున తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి మరి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి సంకల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి మా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే దివ్యాంగులతో పాటు ఎవరన్నా గైడ్గా వాళ్ళతో పాటు బస్సులో ప్రయాణం చేస్తే వాళ్ళకి కూడా 40% రాయితీ అనేది టికెట్ ధరను తగ్గిస్తూ ఒక జీవోని కూడా తీసుకురావడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు? ఇది చాలా సంతోషమైన విషయం అండి. ఏ వ్యక్తి అయినా సరే దివ్యాంగులు అంటే అలా కొంచెం హెల్ప్ కావాలా. ఏ వ్యక్తి అయినా కూడా నడవలేడు, దిగలేడు, కూర్చోలేడు, ఒక మనిషి తోడుంటేనే కానీ అతను చేతి పని చేసుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా బస్సు ప్రయాణంలో కూడా రాయితీ ఇచ్చినందుకు ప్రభుత్వం వారు వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరి ప్రోత్సాహం అందించిన విధంగా ప్రయాణం చేసి చోదోడు వాదోడు కూడదని చాలా సంతోషమైన విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓవరాల్గా ఎలా అనిపిస్తుందండి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తూ ఉంది. ఎలా ఉంది అసలు ఓవరాల్గా పరిపాలన? చాలా బ్రహ్మాండంగా ఉంది. గత 5 సంవత్సరాలు చూస్తే ఎక్కడ కూడా రోడ్డు వేసిన దాఖలు లేదు, ఒక సంక్షేమం లేదు, ఏమీ లేదు. ఈ రోజు చూస్తే ప్రతి గ్రామంలో కూడా పల్లెటూళ్ళలో కూడా రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డొంక రోడ్లు కానీ అన్నీ కూడా చాలా చక్కగా వేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ 2 ఏళ్ళు ఎక్కడ కూడా గొడవలు కానీ వేరే రకంగా ఎక్కడ కూడా విధ్వంసాలు కానివ్వండి, తెలుగుదేశం కూటమి అధికారులు ఉందని వాళ్ళు విరవేగతం కానీ ఎక్కడ కూడా ఏది లేదు. ప్రశాంతంగా ప్రజా జీవితాన్ని ప్రశాంతంగా ఉండే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నారా లోకేష్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దెయ్యాలు వేదాలు వెళ్ళినట్టుగా ఉంది. ఈ రోజున చూస్తే ఆయన 11 ఛార్జ్ షీట్లు, 18 నెలలు జైలు శిక్ష అనిపించిన వ్యక్తి ఈ రోజున అరాచక పాలన అంటాం చాలా సిగ్గుతో తలదించుకునే విషయంలాగా ఉంది. ఈ రోజున చూస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా కానీ కూటమి సభ్యులు కానీ ఎక్కడ తప్పు చేసినా కూడా ఎమ్మటే ఖండిస్తున్నారు, ఎమ్మటే షాకేజ్ నోటీసులు ఇవ్వడం కానీ వాళ్ళని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలని తెలియజేస్తున్నాం. అంటే ఎలా ఉందండి అసలు ఈరోజు నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తీసుకున్న 2 శాఖలను కానీ ఏ విధంగా ముందు తీసుకెళ్తా ఉన్నాడు? నారా లోకేష్ గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పని చిన్న పేపర్ అందించినా కూడా అది ఎమ్మటే స్పందించి ఎమ్మటే చక్కగా పనిచేసి పెడుతున్నారు. కార్యకర్తలు ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా ఇక్కడని కాదు రాష్ట్రం మొత్తం వచ్చిన ప్రజావేదిక ద్వారా వాళ్ళ సమస్యలు కూడా ఏ శాఖ అవుతుందో ఆ శాఖను పంపించి సమన్వయం చేసుకుని అన్నిటి కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇలాంటి యువనేత మా నియోజకవర్గంలో ఉండటం చాలా సంతోషించదగ్గ హర్షించదగ్గ విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఇప్పటికే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు కూటమి ప్రభుత్వం, ఇంకో 2 బడ్జెట్లు ఉన్నాయి. ఈ 2 బడ్జెట్లు అయిపోతే సంవత్సరంన్నరలో నేను ఎలాగో పాదయాత్ర ప్రజల్లోనే ఉంటాను, పాదయాత్ర చేస్తాను, ఖచ్చితంగా రేపొద్దున్న మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన రావడం పగడగలండి. ఎందుకంటే ఆయన పాలన చూశారు. ఆయన దుర్మార్గమైన పాలన, అరాచకాలు, కొడతాలు, ఈ రకమైన ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఆయన పోయినసారి మన 11 సీట్లను ఇచ్చారు కానీ ఈసారి 11 సీట్లు కూడా రావు ఆయనకి. ఆయన పాలన సరిగ్గా చూశారు కాబట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడం జరిగింది. అంటే నవరత్నాల ద్వారా ప్రజలందరినీ ఆదుకున్నాం, మేము చేసిన మంచి ఇంకా ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని జగన్ ఉంటే బాగుండేది, ఇలా మంచి జరిగి ఉండేది మనకని చెప్పేసి ప్రజలందరూ చర్చించుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అది చాలా తప్పుడు విషయం అండి. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. సంక్షేమం అభివృద్ధి అనేది ఏడంది వాళ్ళకి అభివృద్ధి అనేది లేదుగా. ఆ అభివృద్ధి లేక ఇవాళ తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కూడా చక్కగా జోడెద్దుగా చక్కగా ప్రయాణం చేస్తున్నాయి. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ 2 కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మరి 15 ఏళ్ళ దాకా కూటమి ప్రభుత్వాన్ని కదిలీలేరు, ఎవరు కూడా దీని ఎట్టి తిరిగి పరిస్థితుల్లో డోకాయలేదు.